హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ పి రవికిరణ్, సీనియర్ జనరల్ ఫిజిషియన్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఎట్ డోనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్ చంపాపేట. ఇవాళ మనతో పాటు నారయ్య గారు ఉన్నారండి. నారయ్య గారు మన దగ్గరికి సివియర్ హెడ్ఏక్తో రావడం జరిగింది. అయితే హెడ్ఏక్ గల కారణం ఏంటంటే మనం ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ చేసినప్పుడు మనకి తన వర్టిబ్రల్ ఆర్టరీలో అన్యూరిజం రప్చర్ అయినట్టు తెలిసింది. అయితే అది తన బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఉండడం కారణం వలన దానికి మనం సర్జరీ చేయలేము. సర్జరీ చేయలేకపోవడం వలన ఇప్పుడు కనుక మనం తనకి ఏ ప్రొసీజర్ చేయనట్టయితే అది మళ్ళీ రప్చర్ అయితే కనుక తన ప్రాణం మీదకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తన వయసుని మనం దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఏ అడ్వాన్స్డ్ న్యూరో రేడియలాజికల్ ప్రొసీజర్ విచ్ ఈస్ పుట్టింగ్ ఏ ఫ్లో డైవర్టర్ డైరెక్ట్లీ ఇన్ టు ద వర్టిబ్రల్ ఆర్టరీ. మనం యాంజియోగ్రామ్ చేసుకొని యాంజియోగ్రామ్ ద్వారా ఫ్లో డైవర్టర్ పెట్టడం జరిగింది. ఫ్లో డైవర్టర్ పెట్టిన తర్వాత పోస్ట్ 48 hours పేషెంట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్, హీ హాజ్ నో సింప్టమ్స్. మనం మా నారయ్య గారి మాటల్లోనే తనకి ఎలా ఉండే, వచ్చినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు తన ప్రొసీజర్ అయినాక సింప్టమ్స్ ఎలా ఉండే తెలుసుకుందాం. నారయ్య గారు వచ్చినప్పుడు ఎలా ఉండే, ఏ ప్రాబ్లంతో వచ్చారండి మీరు? మెడల్ గుంజేసి. ఇంకా మెడల్ గుంజడం కాకుండా ఒక రోజు మెడల్ గుంజేసిన అని ఆ రోజు పని కూడా చేసినాక సాయంత్రం 9 వచ్చేవరకల్లా బాగా గుంజేసినాక తెలంగాణ ఊళ్ళో వేరే డాక్టర్లు ఉంటారు కదా, ఆ డాక్టర్ అక్కడికి పోయి గోల్డ్ తెచ్చేసుకున్నాను. వేసుకున్నాక తలనొప్పి తగ్గింది తిరిగినాను, మాట్లాడినాను. మళ్ళీ ఏం చేసిన అంటే ముఖం కడుక్కున్నా 7 గంటలకు. ముఖం కడుక్కొని ఛాయ్ తాగుదామని కూర్చుంటేనే తాతని పడిపోయేసి. పడిపోయిన తర్వాత ఏమైంది? పడిపోయిన తర్వాత నాకు ఏమైంది తెలియదు. నీకు స్పృహ వచ్చినాక హెడ్ఏక్ ఎట్లుండే, తలనొప్పి ఎట్లుండే? నీకు స్పృహ వచ్చిన తర్వాత బాగా విపరీతంగా కదా. నీకు ప్రొసీజర్ చేసిన తర్వాత తలనొప్పి ఎట్లుంది? తప్పు. నారయ్య గారికి మనం ఫ్లో డైవర్టర్ వేసిన తర్వాత ఆ బ్లీడింగ్ అక్కడ మనం ఆన్సెట్ బ్లీడింగ్ ఆపిన తర్వాత దేర్ వాజ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. పోస్ట్ 48 hours పేషెంట్ didn't have any neurological deficits. Patient is able to do all his activities and he would be able to resume to his physical activities in coming few days. This is one of the finest radiological achievement which we have attained for the patient. Thank you.